హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇక మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్స్ బేబీస్కి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తా ఈ వీడియోలో. ఫస్ట్ చిన్నగా స్కిన్ మీద రుద్ది చూడండి, ఏమైనా రియాక్షన్ అవుతుందో లేదో. 1-2 గంటలు ఆగిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకుందాం. నెక్స్ట్ టైం ఆ క్రీమ్ కొన్నాక దాని మీద ఉన్న ప్రికాషన్స్ ఏమేమి రాస్తున్నాయో అన్ని చదవండి. నెక్స్ట్ రోల్ అనో లేక క్రీమ్ అయితేనేమో డైరెక్ట్గా ఎక్స్పోజర్ ఏరియాస్ల మీద రుద్దండి. లేదు స్ప్రే అనుకోండి, మీ చేతుల మీద స్ప్రే చేసుకొని అప్పుడు అది వాళ్ళ స్కిన్కి రుద్దాలి. నెక్స్ట్ చేతుల మీద కానీ మూతి చుట్టూ కళ్ళ చుట్టూ మాత్రం రుద్దకండి. అంతేకాకుండా దెబ్బలు తాకిన ప్లేస్లలో కట్స్ అయిన దగ్గర పుండ్లైన దగ్గర కూడా అస్సలు రుద్దకూడదు అన్నారు. అండ్ రుద్దుతున్నారు కదా అని ఒకటే పేస్ట్ లాగా రుద్దకండి. ఎక్కువ రుద్దితే ఎక్కువ పనిచేస్తుంది అనుకున్నారు, అట్లా పనిచేయదు. అది స్కిన్ రియాక్షన్స్ ఎక్కువ అయితే అన్నట్టు. సో మాయిశ్చరైజర్ ఎట్లయితే లైట్గా రుద్దుతారో ఒళ్ళంతా అట్లనే రుద్దుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డ్రెస్ల బయట ఎక్స్పోజ్ అవుతున్న స్కిన్ ఏరియాలో మాత్రమే రుద్దాలి, అంతేగాని డ్రెస్ల లోపల అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఒళ్ళంతా రుద్దితే స్కిన్ రియాక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం ఫుల్ బట్టలు వేయడానికి ట్రై చేయండి. మిగిలిన కొంచెం బయటకు ఉండే ప్లేస్లలో మాత్రమే ఇవి పెట్టండి. ఇక చాలా వరకు క్రీములు 4 నుండి 6 గంటలు మాత్రమే పనిచేస్తాయి. ఆ టైం అయిపోయాక సోప్ పెట్టి అడగండి. ఇక ఇంతే దీని గురించి. ఇంకేమైనా డౌట్లలో ఉంటే మాత్రం ఆ కమెంట్లలో అడగండి, చెప్తాను.